మీరు ఎప్పుడైనా ఒకసారి ఊహించారా? దాదాపు 100 సంవత్సరాల క్రితం భగవాన్ శ్రీ రమణ మహర్షితో కలిసి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే అవకాశం మనకి లభించి ఉంటే ఆ యాత్ర ఎలా ఉండేది? ఈరోజు మనం కాలాన్ని దాటి అదే మౌనయాత్రలో అడుగుపెడుతున్నాం. ఇది సాధారణ గిరి ప్రదక్షిణ కాదు. భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వయంగా నడిచిన ఆ పవిత్రమైన మార్గంలో, ఆయన అడుగుజాడల్లో మనము నడవబోతున్నాం. ఈ యాత్రలో మీకు కనిపించేవి కేవలం దృశ్యాలు కావు, మౌనం కళ్ళకు కట్టినట్లు కనిపించే అద్భుతమైన క్షణాలు. ఒక్కసారి మీ కళ్ళను మెల్లగా మూసుకోండి. లోతుగా ఒక శ్వాస తీసుకోండి. చుట్టూ ఉన్న వాహనాల శబ్దాన్ని మర్చిపోండి. ఫోనును పక్కన పెట్టేయండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళను తెరవండి. భగవాన్ శ్రీ రమణ మహర్షి స్కందాశ్రములో నివసిస్తున్న కాలం అది. అరుణాచలం యుగ యుగాలుగా తపస్సు చేస్తున్న మహర్షిలా నిశ్చలంగా ఉంది. రహదారులు లేవు, వాణిజ్యం లేదు, వాహనాలు రణగణ ధ్వనులు లేవు. కేవలం చల్లటి గాలి, చెట్ల నీడ, పక్షుల కిలకిల రావాలు, ప్రశాంతమైన వాతావరణం. ఆ మౌనంలో ఆశ్రమ ద్వారం తెరుచుకుంది. తెల్లని కౌపీనం ధరించి భగవాన్ శ్రీ రమణ మహర్షి బయటికి వచ్చారు. నిర్మలమైన చూపు, అలసట తెలియని అడుగులు. ఆయన ఎక్కడికో వెళుతున్నట్లు కనిపిస్తున్నారు. రండి, మనము ఆయన వెనుక నడుద్దాం. కోరికల కోసం కాదు, కేవలం ఆయన మౌనాన్ని వినడానికి. భగవాన్ ఆశ్రమం బయటకు అడుగుపెట్టారు. ఎవరినీ పిలవలేదు, రండి అని చెప్పలేదు. ఆయన నడికి ఒక మౌన పిలుపు. కొద్దిమంది భక్తులు నిశ్శబ్దంగా ఆయన వెనుక నడవడం ప్రారంభించారు. మనము ఆ నడకలో భాగమవుదాం. స్కందాశ్రమం నుంచి చూస్తే తిరువన్నామలై పట్టణం మెల్లగా మేల్కొంటుంది. దూరంగా అరుణాచలేశ్వరి ఆలయ రాజగోపురం ఉదయపు సూర్యుని తొలి కిరణాల్లో ప్రకాశిస్తుంది. కొండ దారి రాళ్లతో నిండి ఉంది. ఆ దారిలో భగవాన్ నడుస్తున్నట్లు అనిపించడం లేదు. అరుణాచలమే ఆయనను తన చుట్టూ నడిపిస్తున్నట్లు అనిపిస్తుంది. దారి పక్కన ఉన్న కోతులు కూడా నిశ్చలంగా కూర్చుని ఆయన వైపు చూస్తున్నాయి. ఆ చూపుల ఎదురుగా భగవాన్ కళ్ళు అమితమైన వాత్సల్యంతో వెలిగిపోతున్నాయి. మనం కొండ అడుగు భాగానికి చేరుకున్నాం. ఎదురుగా తిరువన్నామలై పురాతన వీధులు ప్రశాంతంగా ఆహ్వానిస్తున్నాయి. అరుణాచలేశ్వరి ఆలయ రాజగోపురం ప్రతీకాత్మకంగా మహోన్నతంగా నిలిచి ఉంది. ఆ మహాగోపురం వైపు భగవాన్ చూపు నిశ్చలంగా నిలిచింది. ఆ చూపులో ప్రార్థన లేదు, కోరిక లేదు, కేవలం తనను తాను తెలుసుకున్న మౌన ప్రశాంతత. ఇప్పుడు రాజగోపురం నీడ నుంచి మట్టి దారిలోకి ఇరువైపులా మర్రి వేప చెట్లు ఆకుల నుంచి ప్రసరించే ఉదయపు సూర్యకాంతిలో ఒక చిన్న రాతి ఆలయం కనిపిస్తుంది. అదే ఇంద్రలింగం. భగవాన్ అడుగులు నెమ్మదించాయి. వెనుకగా వస్తున్న వృద్ధ భక్తురాలు రాళ్ల దారిలో మెల్లగా అడుగులు వేస్తుంది. ఆయన ఆ సన్నిధి వైపు చూశారు. ఏమీ మాట్లాడలేదు, కానీ ఆ మౌనంలో ఒక సత్యం వినిపిస్తుంది. పవిత్రత మాటలలో ఉండదు, మౌనంలో వికసిస్తుంది అని. మనసులోని శబ్దాన్ని దాటుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. సూర్యుడు కొంచెం పైకి ఎగబాకాడు. ఎండ వేడి భుజాలపై పడుతుంది. చెమట బిందువులు నుదిటిపై మెరుస్తున్నాయి. కానీ భగవాన్ నడకలో అదే లయ. గమ్యాన్ని చేరాలనే మనసు అలసిపోతుంది. గమ్యమే అయిపోయిన వారికి అలసటి ఎక్కడది? దారి పక్కన అగ్నిలింగం వచ్చింది. ఆ సన్నిధి వైపు చూస్తూ మనలో ఒక విచారణ మొదలైంది. బయట ఉన్న అగ్ని పదార్థాలను కాలుస్తుంది. భగవాన్ మౌనం మాత్రం మనలోని నేను అనే అహంభావాన్ని నెమ్మదిగా దహిస్తుంది. ముందుకు సాగుతుంటే యమలింగం కనిపిస్తుంది. చాలామందికి ఆ పేరు వినగానే మరణం గుర్తుకు వస్తుంది. కానీ భగవాన్ వెనుక నడుస్తున్న మనకు
మరణ భయం క్రమంగా కరిగిపోతుంది. 16 ఏళ్ల వయసులోనే మరణానుభవం ద్వారా శరీరం చనిపోయినా చనిపోనిది ఏమిటో స్వయంగా తెలుసుకున్న మహర్షి ఆయన అడుగులలోనే నిత్యలత్వం మనకు చెబుతుంది. ఈ యాత్ర మరణం నుంచి తప్పించుకోవడానికి కాదు, మరణ భయాన్ని అధిగమించడానికి అని. చెట్లు నీడలో నైరుతిలింగం దర్శనమిచ్చింది. ఆ నిశ్శబ్దంలో భగవాన్ బోధ అంతరంగంలో ప్రతిధ్వనించింది. మనస్సు ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడికే తిరిగి వెళితే అదే నిజమైన శాంతి అని. కొద్ది దూరంలో నిశ్చలమైన నీటితో ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది. అదే ఉన్నామలై తీర్థం. భగవాన్ ఇక్కడ క్షణకాలం నిలబడ్డారు. వెనుక వస్తున్న వృద్ధ భక్తులు, సాధువులు చేరుకునే వరకు వేచి చూశారు. ఆయనకు కరుణకు సరిహద్దులు లేవు. అందరినీ వెంట తీసుకెళ్లడం ఆయన సహజ స్వభావం. మరి కాస్త ముందుకు వెళ్తే నీటి అలలు, మృదువైన సవ్వడి, సోన్న తీర్థం. దూరంగా ఏదో గుడిలో గంట శబ్దం మెల్లగా గాలిలో కరిగిపోతుంది. సూర్యుడు నెమ్మదిగా నడుమధ్యకు చేరుకుంటున్నాడు. ఇక్కడ ఒక క్షణం మనము ఆగుదాం. తీర్థం ఒడ్డున ఉన్న రాతి బండలపై భగవాన్, భక్తులు నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఎవరో భక్తుడు తెచ్చిన సాధారణ భోజనం, కొద్దిగా అన్నం, కూర అందరితో కలిసి అదే ఆహారంగా స్వీకరించారు. ఇక్కడ ఎవ్వరు నేను గురువుని, వీళ్ళు శిష్యులు అని ఆలోచించడం లేదు. ఒకే బండ మీద ఒకే భోజనం, ఒకే మౌనం. ఆయన సరళతే ఆయన ఆభరణం, సమత్వమే ఆయన మహిమ. ఇక్కడ నుంచి ముందుకు సాగే ముందు ఒక్క శ్వాస తీసుకోండి. యాత్రలో సగం దూరం వచ్చాం, మిగతా సగం మరింత లోతుగా ఉంది. మధ్యాహ్నపు వెలుగు చెట్ల గుండా దారిపై పడుతుంది. మన ముందు ఆది అన్నామలై ఆలయం ప్రత్యక్షమైంది. పురాతన రాతి స్తంభాల మధ్య భగవాన్ నిశ్శబ్దంగా ఒక రాతి స్తంభాన్ని ఆనుకుని నిలబడ్డారు. దగ్గరలో ఒక చిన్న పిల్లవాడు తల్లి చెయ్యి పట్టుకొని భగవాన్ని భయంగా చూస్తున్నాడు. భగవాన్ చిరునవ్వుతో ఆ పిల్లవాడి వైపు చూశారు. ఆ చూపులో వయసుకి అతీతమైన ఆప్యాయత. ఆలయం లోపల ఏ ఆర్భాటం లేదు. ఆ నిశ్శబ్దమే అక్కడ గొప్ప ఆరాధన. బయటకు వచ్చాక పెద్ద వృక్షం నీడలో కొద్దిసేపు ప్రశాంతంగా నిలిచి మళ్ళీ అడుగులు ముందుకు పడ్డాయి. సాయంత్రపు కాంతి అరుణాచలం భుజాలపై జారుతుంది. చిన్న నీటి ప్రవాహంపై ఒక రాతి వంతెన కనిపించింది. ఆ ప్రవాహ సవ్వడి మధ్య భగవాన్ కాసేపు అరుణాచలం వైపు నిశ్చలంగా చూశారు. అప్పుడు ఆయన బోధ గుర్తుకొచ్చింది. ప్రశాంతత ఒక్క ప్రదేశంలో ఉండదు. మనస్సు తన మూలంలో విశ్రమించినప్పుడు ప్రతి చోటు ఆశ్రమమే. సాయంత్రపు వెలుగు నారింజ రంగులోకి మారుతుంది. వాయుం వైపు ఉన్న వర్ణలింగం సన్నిధికి చేరుకున్నాం. కొండపై నుంచి వీస్తున్న చల్లని గాలి హృదయాన్ని తాకుతుంది. అక్షరమణమాలయలోని ఒక భావం మనసులో మెదిలింది. అరుణాచల, నీవు అయస్కాంతంలా నా మనస్సును ఆకర్షించావు అని. ఈ కొండ కేవలం రాయి కాదు, మౌనంతో మనల్ని ఆకర్షించే పరమాత్మ స్వరూపం. గాలి వేగం పెరిగింది. వాయులింగం పరిసరాలు మరింత సజీవంగా అనిపిస్తున్నాయి. చెట్లు కొమ్మలు ఊగుతున్నాయి. గాలి అందరినీ సమానంగా తాకి వెళుతుంది. భగవాన్ కరుణ కూడా అంతే. కులం, మతం, పేరు అడగకుండా అందరినీ సమానంగా ఆలింగనం చేస్తుంది. ఆ క్షణంలో ఆయన బోధ మనసులో మెదిలింది. శాంతిని బయట వెతకవద్దు అని. చీకటి పడుతుంది. ఆకాశం ఉదారంగులోకి మారింది. ముందుగా కుబేరలింగం వచ్చింది. భగవాన్ చేతిలో ఉన్నది ఒక చిన్న కర్రే. శరీరంపై ఒక కౌపీనం మాత్రమే. అయినా ఆయన నడిచే దారి వెంట రాజులు, సాధువులు, సామాన్యులు అందరూ ఒకే భక్తితో వస్తారు. ఎందుకంటే ఆయన వద్ద ఉన్నది బాహ్యమైన ధనం కాదు, ఆత్మశాంతి అనే నిజమైన ఐశ్వర్యం. రాత్రి అరుణాచలాన్ని తన వడిలోకి తీసుకుంది. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి.
చివరి అష్టలింగమైన ఈశాన్యలింగం వద్దకు చేరుకున్నాం. రాత్రి చీకటిలో ఒక దీపం నిశ్శబ్దంగా వెలుగుతుంది. ఆ యాత్రలో ఇంత దూరం నడిచేసరికి మనసులోని ప్రశ్నలన్నీ నిశ్శబ్దమయ్యాయి. మౌనంలో ఒక సత్యం మెల్లగా వెలిగింది. మనసు తన మూలానికి తిరిగి రావడమే ముక్తి అని. అష్టలింగాలు ప్రదక్షిణ పూర్తయింది. మనం భగవాన్ వెనుక నడిచి నడిచి ఇప్పుడు తిరిగి స్కందాశ్రమానికి కొండమెట్లు ఎక్కుతున్నాం. ఒక్క క్షణం భగవాన్ కనిపించడం లేదు. మనసులో ఒక ప్రశ్న మెదిలింది, భగవాన్ ఎక్కడా? అప్పుడే హృదయంలో ఒక మౌన సమాధానం వినిపించింది, నన్ను బయట వెతకకు, ఆ నేను అనే భావం ఎక్కడి నుంచి పుడుతుందో చూడు అని. ఇప్పుడు మన కళ్ళను మెల్లగా మూసుకున్నాం. లోపల ప్రశాంతమైన మౌనం. నెమ్మదిగా కళ్ళను తెరిచాం. మళ్ళీ వర్తమానంలోకి వచ్చేసాం. రోడ్లు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, ఈనాటి ప్రపంచం ఉంది. కానీ మన హృదయం మాత్రం మారిపోయింది. బాహ్యగిరి ప్రదక్షిణ పూర్తయింది. అంతరంగ ఆత్మ విచారణ యాత్ర మాత్రం ఇప్పుడే ప్రారంభమయ్యింది. ఓం నమో భగవతే శ్రీరమణాయ.